ప్రపంచంలో ఇంకెవరికి తెలియదు. ఈ కలియుగంలో ఆది శంకరాచార్యులు వారు, ఆనాడు ద్వాపరయుగంలో వ్యాసుడు, కలియుగంలో ఆదిశంకరుడు, వీళ్ళు మంత్రశాస్త్ర రహస్యాలు ఎరిగిన వారు. ప్రొద్దుట స్నానం చేసి చెయ్యగానే కానీ లేదా లేవగానే కానీ దిగ్గజములతో కూడిన లక్ష్మీదేవిని తలుచుకున్నవాడికి ఆ పూట వ్యాపారములో నష్టము రాదు, ఆర్థికమైన ఏ కష్టము రాదు అని మంత్రశాస్త్రం చెబుతోంది. అందుకని ప్రాతర్నమామి అన్నాడు ఆయన. నాయనలారా, ఏనుగులు తమ తొండముతో అమ్మకి అభిషేకం చేశాయి. ఆ నీళ్లతో అమ్మవారు లక్ష్మీదేవి స్నానం సేకరించింది. ఆ ఫోటోని కానీ లేక ఆ దృశ్యాన్ని కానీ లేవగానే తలుచుకోండి. లేవగానే ఏనుగుల యొక్క తొండముతో పట్టుకొనబడి ఉన్న బంగారుపు కుండల నుంచి పడుతున్న నీళ్లతో స్నానము చేసిన లక్ష్మీదేవిని నువ్వు తలుచుకుంటే ఇక ఆ రోజు నీకు ఏ విధమైన ఆర్థికపరమైన సమస్య రాదు అని చెప్పడం కోసం ప్రాతర్నమామి అనే ఒక గొప్ప మాట వేశాడు ఆయన. ఇవన్నీ చెప్పకుండా చెప్తాడు ఆయన. స్తోత్రాలన్నీ అంతే. ఎందుకు పొద్దుటే దండం పెట్టడం ఏంటండి? పొద్దుటే దండం పెట్టేటప్పుడు ఈ రూపాన్ని ఎందుకు వర్ణించాడంటే, పొద్దుటే లేవగానే ఆ రూపానికి నమస్కరిస్తే ఆ తర్వాత నువ్వు వ్యాపారానికి వెడితే నీ గళ్ళాపెట్టిలో గల్లు గల్లుమని డబ్బులు పడతాయి. నువ్వు బ్యాంకుకి వెడితే బ్యాంకులో నువ్వు ఎవడికో లోన్ ఇవ్వడం వల్ల నీకు సస్పెన్షన్ రాదు. సాఫ్ట్వేర్ వాడు అయితే తలుచుకుంటే మీ బాస్ నిన్ను యాస్ అనడు, ఎస్ అంటాడు, నీకు కాస్త లాభం కలుగుతుంది. ఇలా అన్నీ లాభాలే. అలాగే ఏ వృత్తిలో ఉన్నవాడైనా ప్రొద్దుటి పూట అమ్మని ఇటువంటి అమ్మని తలుచుకుని వెళ్ళిపోతే వాడికి ఆ వృత్తిలో విజయం లభిస్తుంది, సంపదలు వస్తాయి. మాకు సంపదలు కావాలి అంటే అలా పనిచేయండి, వద్దండి మేము భిక్షుక చరిత్రలోలాగా కళ్ళు మూసుకుపోదాం అనుకుంటున్నాం అంటే వాళ్ళ కర్మ. ఈ విధంగా మీరు అందులో ప్రతి శ్లోకం వెనకతలో ఒక అంతరార్థం ఉంటుంది. ప్రతి శ్లోకం ఒక ఉపాస్య మంత్రం. ఉపాసన చెయ్యడానికి ఉపాస్య దేవతకి సంబంధించిన మంత్రములు కనకధారా స్తోత్రంలో చెప్పారన్నమాట. వాటన్నిటి గురించి అసలు ప్రత్యేకంగా అసలు ఉపన్యాసం చెప్పుకోవాలి మనం, అంత గొప్పది అది.